कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् దేవుడు ఇది ఆడదిక్కు లేని సంవత్సరం. నా భార్య జానకి చనిపోయి 20 సంవత్సరాలు. నా జానకి లేని జీవితం ఒంటరిగా గడిచిపోయింది. నేను రిటైర్డ్ అయిపోయాను. నా శరీరము సహకరించటం లేదు స్వామి. నా కొడుకు బాగోగులు చూసుకోవడానికి ఒక మహాలక్ష్మి లాంటి కోడలు రావాలి స్వామి. ఒరే శ్రీరామ్, ఇదిగో బాక్స్. టైంకు భోజనం చేస్తున్నాను. ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి. ఏమిటి విశేషం? ఈరోజు వైకుంఠ ఏకాదశి. నీ పేరున గుళ్ళు అర్చన చేయించాను. ఎందుకు? ఎందుకు ఏమిట్రా, నా తర్వాత నీ బాగోగులు చూసుకోవడానికి ఒక భార్య కావాలి. ఇప్పుడు నా గురించి, నా పెళ్లి గురించి ఎందుకు నాన్న? ముందు నీ ఆరోగ్యం చూసుకో. నా ఆరోగ్యం సరేరా, రేపు నేను చనిపోతే నేను ఎవరు చూసుకుంటారా? అంత మాట అనుకున్నాను. నీ ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే నా చిన్నతనంలో అమ్మ చనిపోతే నా కోసం నువ్వు మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. నా గురించి, నా భవిష్యత్తు గురించి చాలా కలలు కన్నావు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అమ్మ ప్రేమ కంటే నాన్న ప్రేమ గొప్పదని రుజువు చేస్తున్నాను. నీకు ఈ వయసులో విశ్రాంతి అవసరం. కోడలు వచ్చాక బాధ్యతలు అప్పగించి విషయాలు తీసుకుంటాను. నువ్వే నా ప్రాణం. మళ్ళీ నీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగా పుట్టి నీ రుణం తెచ్చుకుంటాను నాన్న. ప్రతి కొడుకు నీలా ఆలోచిస్తే తల్లిదండ్రుల జన్మ ధన్యం అవుతుంది. ఈ జన్మకి నేను నీకు తండ్రి, నువ్వు నా కొడుకు. రుణాలు బంధాలు తల కొడుకుతోటే తీరిపోతాయి. సరే, ఆఫీస్ టైం మీద వెళ్ళు. సరే నాన్న. నన్ను అర్థం చేసుకుంటే మన ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. మీరు నన్ను అర్థం చేసుకుంటే నేను మీ భార్యను అవుతాను. వృద్ధాప్యంలో ఉన్న మా నాన్నని మంచిగా చూసుకోవాలి. కన్న తండ్రి కంటే గొప్పగా చూసుకుంటాను. రేపు మా నాన్నని కలుపుతాను. అరే ఏంట్రా టీలో ఇంత చక్కెర ఎక్కువేశావు? నీకు తీయటి కబురు చెప్దామని నాన్న. ఏంటా తీపి కబురు? ఇక నుంచి నువ్వు వంట చేయాల్సిన పని లేదు, గుళ్ళు గోపురాలు తిరగాల్సిన పని లేదు. గోరంత దీపం కొండంత వెలుగన్నారు. ఆ కొండంత వెలిగించే అమ్మాయిని వెతికి పట్టుకున్నాను. అమ్మాయి ఒక అనాథ. అమ్మాయికి ఎవరూ లేరు. మీకు నచ్చితే నాకు ఓకే నాన్న. సరేరా, రేపు అమ్మాయిని ఒకసారి మన ఇంటికి తీసుకురా. అలాగే నాన్న. నాన్న, నేను చెప్పిన అమ్మాయి ఈవిడ పేరు పూజ. నేను ఒక అనాథనండి. నేను అనాథాశ్రమంలో అక్కడే పెరిగి అక్కడే చదువుకున్నానండి. అమ్మ, మనిషికి మనిషి తోడైతే అనాథ అనే పదమే అంతం అవుతుంది. అయినా మా బాబు ఎలా పరిచయం అయ్యాడు? గుడిలో పరిచయం అయ్యారు. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కోడలైనా కూతురైనా నువ్వేనమ్మా. మీరిద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఈ ఇంటికి ఆడదిక్కు, ఈ వంశాన్ని నిలబెట్టే కోడలు కావాలనుకున్నా. మీ ఇద్దరికి ఇష్టమైతే నాదేమో పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. మీరిద్దరు చిలకా గోరి కల్లా ఉండాలి. రేపే మీ పెళ్ళి. అమ్మా పూజ, టీ తీసుకురా అమ్మా. టీటీ అంటావు, టీ కప్ పట్టుకోవడం చేత కాదు. నీ నువ్వే తూట్ చేసుకో. ఇంట్లో కూర్చొని దగ్గుకుంటుండే బదులు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మాకు ఇస్తారుగా. అమ్మా, నాకు నీరసంగా ఓపిక లేదు. అబ్బాయి రాగానే తీసుకెళ్తారమ్మా. ఉదయాన్నే తను బిజీగా వెళ్ళిపోతారు. నైట్ చాలా అలసిపోయి వస్తారు. మీరే వెళ్ళొచ్చు కదా. అలాగేనమ్మా, నేనే వెళ్తాను. ఇది రోగేష్ పంపే ఇప్పుడు మనిషి అంతే చూడు. ఏమండి, మీ నాన్న మధ్యమట్టు చస్తున్నానండి. ఇక్కడ వస్తీసి అక్కడ, అక్కడ వస్తీసి ఇక్కడ పెట్టేస్తున్నారు. అసలు వెతుక్కోలేక చస్తున్నాను. వయసులో మధ్య వరకు సహజం. ఏ పని చెప్పమా? నేను ఆయనకి ఏ పని చెప్పను, ఏదో ఒకటి చేస్తుంటాడు. అక్కడే మా ఇద్దరికి గొడవ.
మొన్న స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయారండి. ఇల్లంతా గ్యాస్ వాసన. నిన్న నీళ్ళ మోటార్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయారండి. ఆయన మతి మరుపుతో ఏ ప్రమాదం జరుగుతుందని చాలా భయంగా ఉందండి. ప్లీజ్ పూజ, ఆఫీస్ నుంచి ఇంటికి కలిసిపోయిస్తే ఇంట్లో సమస్యలు చెప్తావు. నేను ఏమన్నా మీ నాన్నగారి మీద చాడీ చెప్తున్నాను అనుకుంటున్నారా? ప్లీజ్ పూజ, నాన్నగారు బీపీ షుగర్తో బాధపడుతున్నారు. ఈ వయసులో ఆయనకు విశ్రాంతి అవసరం. ఆయన విసిగించకు. ఏమండి, మీ నాన్నగారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ రేపు నా బర్త్డే మర్చిపోకూడదు. నా బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్ చాలా గొప్పగా అయి ఉండాలి. సరే, భోజనం వడ్డించు. ఏంటి నా అలా తగ్గుతున్నావు? కోడెల శాలువా కప్పుకున్నావేంటి? నీ శాలువా లేదా? అదే లేదనుకున్నాను బాబు, కానీ రాత్రి నుంచి ఛాతీ నొప్పి తగ్గు ఒకటే వస్తుంది. సరే నాన్న, రేపు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. సరే బాబు. అవును కానీ బాబు, కోడలి పిల్ల నా గురించి ఏమన్నా చెప్పిందా? ఆమెకు నా దగ్గు జ్వరం వల్ల రాత్రి నిద్ర పట్టడం లేదంట, మనశ్శాంతి ఉండటం లేదంట. నిజమేనా బాబు? బాబు, వృద్ధాప్యం మనుషులకు శాపం బాబు. అదేమి లేదు నాన్న, ఆమె మాటలు ఏం పట్టించుకోవద్దు. పడుకోను. చీ ఒక రోగి శాలువా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ ఇంట్లో వచ్చాను. నా బర్త్డేకి వెళ్ళి బహుమతి తెచ్చాడుగా చూపించు. మామగారికి మందు తీసుకొచ్చారా? సారీ పూజ, ఈ బర్త్డేకి మంచి గిఫ్ట్ చేద్దామా, కానీ డబ్బులన్నీ నాన్నగారి మందులకే సరిపోయాయి. మీరెప్పుడు భార్య మాటకు విలువ ఇచ్చారని. డబ్బులు వస్తే నాన్నగారి మందులు గుర్తుకొస్తాయి, పడక మంచం మీదకి వస్తే భార్య గుర్తొస్తుంది. మీ నాన్నగారు దగ్గుతా ఉంటే కక్కుతా ఉంటే ఎత్తి పారేయడానికి కాదు, మీకు పెళ్లి చేసుకుంది. మీ నాన్నగారికి సేవ చేయడానికి అనాథ ఆశ్రమాలు ఉన్నాయిగా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ ఇంట్లో మీ నాన్నగారు అని ఉండాలి, నేనైనా ఉండాలి. ఇప్పుడే తేల్చుకోండి. ఆయన నీడ కూడా నా మీద పడినవారు. నాన్న, నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను. అక్కడ ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. నిన్ను చూసుకోవడానికి అందరూ ఉంటారు. బాబు, చూసుకోవటానికి కన్న కొడుకు ఉన్నాడు కదా. అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసుకుంటూ ఉంటాను. అవును, నాకు కూడా అదే కావాలి. కోడలు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ అమ్మ పోయినప్పుడు ఉంటుంది, వృద్ధాప్యంలో ఉంటుంది, ప్రాణం పోయినప్పుడు ఉంటుంది. పదా బాబు గారు. నమస్కారం సార్. మా నాన్నగారిని మీ వృద్ధాశ్రమంలో చాలా జాగ్రత్తగా చేస్తున్నారా? అవును సార్. పర్వాలేదు, మీ నాన్నగారిని మా ఆశ్రమం బాగానే చూసుకుంటాం. మీ పేరు రాఘవ గారు కదా? అవును. నాగన్, మీరు 25 సంవత్సరాల కింద ఒక ప్లాన్ దత్తు తీసుకున్నారు. ఆ ప్లాన్ ఎక్కడ? తీసుకెళ్ళండి, ఓకేనా? ఇప్పుడు ఈ ఆశ్రమంలో వదిలిపెట్టి నా గుండెల మీద తను వెళ్ళిపోయిన వాడు వాడేవి. ఇంత కథ ఉందా అండి? ఇది చెప్పుకోవడానికి వ్యాసుడు రాసిన భారతం కాదు, వాల్మీకి చెప్పిన రామాయణము కాదు. ఓ కన్న కొడుకు ఓ కన్న తండ్రికి చెప్పిన గుణపాఠం బాబు. చేతికొచ్చిన కొడుకుని నమ్ముకునే కంటే చేతి కర్రను నమ్ముకునే మంచిది. అది దారి చూపిస్తుంది, భూతాన్నిస్తుంది. ముసలితనములో పిల్లలు తమ కళ్ళ ముందు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. కానీ తమ సంతోషాలకు అడ్డొస్తున్నారని వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు పిల్లలు. పిల్లల కోసం ఎన్నో రాళ్లకు రప్పలకు మొక్కుతారు వాళ్ళు. వాళ్ళపైనే విసురుతున్నారు రాళ్ళు వీళ్ళు. వాళ్ళ కడుపులు మార్చుకొని మన కడుపుల్లో అమృతాన్ని నింపుతారు. కానీ మనం వాళ్ళపై విషాన్ని కక్కుతున్నాం. చివరి దశలో వృద్ధాప్యం ఒక శాపమా? వాళ్ళ బతుకులకు ఆశ్రయాలు వృద్ధాశ్రమాలేనా? ఈ తరం కొడుకులు ఇలా చేయడం న్యాయమేనా? ఆలోచించండి.